గం గణపతియే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మనిషికి బాగా ఒత్తిడికి గురి చేసేటువంటి సమస్యలు ఈ ప్రపంచంలో రెండుంటాయి. ఆ 2 ఏంటి అంటే, ఒకటి ఆరోగ్య సమస్య, రెండవది ఆర్థిక సమస్య. ఈరోజు నేను ఆ రెండో దాని గురించి అంటే మీకు ఆర్థికాభివృద్ధి రావాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పబోతున్నాను. అందులో ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి. ఈ పితృపక్షాల్లో నేను చెప్పినటువంటి రెమెడీ చేయటం ద్వారా మీకేమవుతుందంటే కొంత తొందరగా మీకు ఆర్థికాభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆర్థికాభివృద్ధి రావాలంటే ఏం చేయాలి ఏంటి అంటే చాలా సింపుల్ అండి. మీరు ఏం లేదు, ఏదన్నా మీరు గూగుల్‌లోకెళ్ళి గనక మీరు కౌకి సంబంధించిన లేదంటే గోమాత అని చెప్పి గనక మీరు టైప్ చేస్తే గోమాతకి సంబంధించినటువంటి ఫోటోస్ వస్తాయి. అది మీ దగ్గరలోనే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళి చక్కగా దాన్ని కలర్ ప్రింటౌట్ తీపిచ్చుకోండి. తీపిచ్చుకున్న తర్వాత ఆ కలర్ ప్రింటౌట్‌ని తీసుకొచ్చి మీరు ఉంటున్న ఇంట్లో ఈశాన్యం మూల అతికించండి. ఈశాన్యము అంటే ఇక్కడ 2 ఈశాన్యాలొస్తాయి. ఒకటి తూర్పు ఈశాన్యము, రెండోది ఉత్తర ఈశాన్యం అని 2 ఈశాన్యాలొస్తాయి. మీకు ఎక్కడ కన్వీనియంట్‌గా ఉంటే అక్కడే పెట్టండి. 2 ఈశాన్యాలు కూడా పనికొస్తాయి. ఎందుకు ఇది చెప్తున్నాను? పితృపక్షాలకి దానికి సంబంధం ఏంటి అంటే, మనకి గోవులో లేని దేవతలంటూ ఎవరు లేరు. అంటే ఇప్పుడు గోవుని గనక తీసుకుంటే గోవు కాళ్ళు ఎవరితో సమానం అంటే పితృదేవతలతో సమానం. కాబట్టి గోవు అది పితృపక్షాల్లో చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చెప్తున్నాను. ఈ గోవుకి సంబంధించిన ఈ గోమాతకి సంబంధించిన పిక్చర్ మీరు ఇంట్లో ఈశాన్యం మూల పెట్టండి. అలానే నేను ఈ పితృదోషాల వల్ల కూడా చాలామంది ఏంటంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీకు మీ జాతకంలో గనక పితృదోషం ఉన్నా లేకపోయినా నేను చెప్పినటువంటి ఈ రెమెడీ చేయొచ్చండి. మీకు ఇసుకలో గులకరాళ్ళు అనేవి దొరుకుతాయి. పెబుల్ స్టోన్స్ లేదంటే రివర్ స్టోన్స్ అని అంటాం పెబుల్స్. ఈ పెబుల్స్‌ని అంటే ఇసుకలో మీరు ఏదైనా కన్‌స్ట్రక్షన్ అయ్యే చోట ఇసుకలో దొరుకుతాయి. లేదంటే ఏదైనా ఎక్వేరియం షాపులో దొరుకుతాయి. లేదంటే మనం మొక్కలమ్మే నర్సరీ షాపుల దగ్గర కూడా మీకు ఈ గులకరాళ్ళనేవి దొరుకుతాయి. ఒక్క 20 గులకరాళ్ళు తెచ్చుకొని ఆ 20 గులకరాళ్ళని ఏదన్నా యెల్లో కలర్ ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టి, లేదు అంటే యెల్లో కలర్ మూతన్నా ఉండేటువంటి డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఏసి ఈ 20 గులకరాళ్ళకి మూత పెట్టి మీరు ఉంటున్న ఇంట్లో నైరుతి మూల బీరువా ఉంటే బీరువా లోపల, కప్‌బోర్డ్ ఉంటే కప్‌బోర్డ్ లోపల పెట్టేయండి. దాంతోటి మీకు ఉన్నటువంటి పితృదోషాలు, తర్వాత ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. అలానే ఇందాక మీరు గోమాత ఫోటో తీసుకొచ్చారు. గోమాత ఫోటో తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఓం గౌం 2 ముక్కలండి. ఓం గౌం అనేటువంటి మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు చదవటానికి ట్రై చేయండి. దానివల్ల గోమాత అనుగ్రహం మీకు లభించినట్టుగానే అవుతుంది.